ఆ సీనియర్ లీడర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే స్కెచ్ చేస్తున్నారా? సొంత పార్టీలోని ఓ లీడర్ బలాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు అదే టైంలో ప్రత్యర్థి పార్టీకి చెక్ పెట్టాలనుకుంటున్నారా? అందుకే ఎక్కడలేని అభిమానాలు ఎగదన్నుకొచ్చేస్తున్నాయా? జడ్పీ చైర్మన్ గా మేడ ఉండడమే కరెక్ట్ అని సన్నాయ నొక్కులు నొక్కేయడం వెనక రీజన్ ఏంటి? ఎవరా ఇద్దరు నేతలు? ఎక్కడ జరుగుతుందా తంతో? ఓరుగల్లు పాలిటిక్స్ లో ఈసారి పావులు కాస్త డిఫరెంట్ గా కదులుతున్నాయి. స్థానిక ఎన్నికల టార్గెట్ గా కొత్త ప్రేమాభిమానాలు, సరికొత్త ఆప్యాయతలు పొంగి పొర్లుతున్నాయట. రాజకీయ ఆపద నుంచి గట్టెక్కడానికి సీనియర్ నేత వేస్తున్న ఎత్తులు ఆసక్తిని రేపుతున్నాయి. ఇటీవల జరుగుతున్న పరిణామ క్రమంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి గట్టెక్కడానికి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ని వాడుకునే ప్లాన్లో ఉన్నారట ఎమ్మెల్యే కడియం శ్రీహరి. దీంతో ప్రత్యర్థి పార్టీ ఎత్తులకు చెక్ పెట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తులకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారట ఆయన. ఈ క్రమంలోనే పార్టీ లీడర్ ఇందిరా పేరు తెర మీదకొచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ సర్కిళ్లలో. వరంగల్ జడ్పీ చైర్మన్ పోస్టు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అందుకే ఆ పోస్ట్ లో ఇందిరకు ఛాన్స్ ఇచ్చి ఆమెను జడ్పీ చైర్పర్సన్ ని చేయమని పార్టీ పెద్దలకి చెప్పాలి అనుకుంటున్నట్టు సమాచారం. ఇన్ని రోజులు అవకాశం రాకే ఆమెను కలుపుకుపోయానని ఇందిరా క్యాడర్ కి సంకేతాలు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నారు కడియం. ఉన్నట్టుండి సడన్ గా శ్రీహరికి ఆమె మీద ఎందుకంత అభిమానం పొంగి పొర్లుతోందయ్యా అంటే ఆ లెక్కలు వేరుగా ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అప్పటికే పార్టీలో ఉన్న ఇంద్రను పెద్దగా పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు ఆ లీడర్ కో పదవి అంటూ పల్లవి అందుకోవడం వెనుక స్టోరీ చాలానే ఉందట. శ్రీహరి చేరడం వల్లే ఘన్పూర్ నియోజకవర్గంలో ఇందిరకు తీరని నష్టం జరిగిందని ఆమె అనుచర వర్గం గుర్రుగా ఉంది. ఇన్నాళ్లు కనీసం ఏ సమావేశానికి కూడా ఆహ్వానించని ఎమ్మెల్యే ఇప్పుడు ఇందిరా సానుభూతి వరద పారిస్తున్నారంటే మేము ఆ మాత్రం తెలుసుకోలేమా అంటున్నారట వాళ్ళు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వ్యవహారం తెరమీదికి వచ్చినప్పటి నుంచి స్టేషన్ ఘన్పూర్ లో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. కడియం మెడ మీద కత్తి వేలాడుతోందని క్లారిటీ వచ్చాక ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేక వర్గం ప్రతి చిన్న అంశాన్ని ఇష్యూగా మారుస్తూ అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నాయి. తమ పార్టీకి హ్యాండ్ ఇచ్చిన శ్రీహరిని ఇరుకున పెట్టేందుకు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు బీఆర్ఎస్ లీడర్స్. ఇదే టైంలో గత ఎన్నికల్లో శ్రీహరి మీద పోటీ చేసి ఓడిపోయిన ఇందిరని తమ పార్టీలోకి లాక్కునేందుకు జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో స్టేషన్ ఘన్పూర్ లో ఉప ఎన్నిక వస్తుందని గట్టిగా నమ్ముతున్న బీఆర్ఎస్ ఒకవేళ తమ నాయకుడు రాజయ్యకున్న ఇమేజ్ సరిపోకపోతే ఇందిరని దగ్గరకు తీసి టికెట్ ఇవ్వాలి అనుకుంటోందట. కారు పార్టీ పెద్దలు ఈ దిశగా ట్రయల్స్ వేస్తున్నట్టు సమాచారం. అటు ఇందిర కూడా తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న శ్రీహరికి జలక్కివ్వాలి అనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారట ఎమ్మెల్యే కడియం. జడ్పీ చైర్మన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అవడాన్ని ఆసరాగా చేసుకుని ఆ పోస్టుకు ఇందిరను ప్రతిపాదిస్తున్నట్టు తెలిసింది. దీని ద్వారా తనకు రెండు లాభాలన్నది శ్రీహరి లెక్క. ఒకటి, తమ నాయకురాలికి పదవి కోసం ఆయన ఆలోచన చేస్తున్నారు అన్న పాజిటివ్ దృక్పథాన్ని తీసుకొచ్చి ఇందిరా అనుచరుల మనసులో స్థానం సంపాదించడం ఒకెత్తైతే ఆమె బీఆర్ఎస్ గూటికి చేరి ఏకు మేకులా అవ్వకుండా జాగ్రత్త తీసుకోవడం మరొకటి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇందిరా పోటీ చేయాలంటే ఆమె ఫామ్ 8 ని సమర్పించాల్సి ఉంటుంది. అందుకు ఆమె సిద్ధంగా ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇక్కడే కడియంకు ఇంకొక రకమైన ఆలోచన కూడా ఉందట. ఒకవేళ ఇందిరా పోటీ చేసినా చేయకున్నా ఈ ప్రతిపాదన ద్వారా ఆమె అనుచరుల్లో తన పట్ల పాజిటివిటీ పెరుగుతుందని, అది రేపు ఉప ఎన్నిక జరిగితే తనకు ఉపయోగపడుతుందని లెక్కలేస్తున్నారట ఆయన. మరి ఎవరి ఎత్తుగళ్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.